హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాన్ఫ్లుయెన్స్ ప్లస్ ట్రయాంగిల్ రెండు కూడా రావటం, అంటే పైన మీకు చూసినట్లయితే మనం ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నట్లయితే ఈ రోజు వచ్చినటువంటి లెవెల్తో కలిపి పైన మనకి మోర్ దాన్ 3 టచెస్ ఉన్నాయి. బట్ అది బ్రేక్ చేద్దాం అని చెప్పి ఈ క్యాండిల్ అయితే మనకి ట్రై చేసిందండి. ఫస్ట్ మనకి చాలా స్ట్రాంగ్ బ్యారిష్నెస్ వచ్చినా కానీ స్లోగా పైకి వెళ్ళి బ్రేక్ చేద్దామని అయితే ట్రై చేసింది. బట్ ఇక్కడ ఈ క్యాండిల్లో అయితే బ్రేక్ చేయలేకపోయింది. చూడండి, మీకు ఒక స్టార్ లాగా అంటే డోజీ క్యాండిల్ అనేది పైన కింద విక్స్తో వచ్చింది, ఒక హై అనేది ఫామ్ చేసింది. సో ఆ హై బ్రేక్ అయ్యేంత వరకు మనం అక్కడ బుల్లిష్నెస్ అనేది చెప్పలేము అక్కడ బుల్లిష్నెస్ ఉందని. ఆ తర్వాత మీకు చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ కన్సల్టేషన్ జరిగి కిందకి ఎప్పుడైతే ఇక్కడ దాటి కిందకి వచ్చిందో కాన్ఫిడెన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ దానికంటే కూడా ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందన్నమాట. ఇది ట్రయాంగిల్ కూడా వచ్చింది, నెక్స్ట్ అది ఎట్ ద రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ కూడా ఉంది. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ ఏం లేదండి, ఎందుకంటే మనకి జస్ట్ కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాని రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వచ్చింది అనమాట. సో దీన్ని మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక బ్రేక్అవుట్ ఏం చూడలేం. ఒకవేళ మనకి ఎంట్రీ తీసుకోవాలనిపించినట్లయితే ఇలాంటి ప్లేసెస్లో లోయర్ టైం ఫ్రేమ్ 1 మినిట్ ఆర్ 2 మినిట్ ఆర్ 3 మినిట్ ఏది మనకి బాగుంది పర్ఫెక్ట్గా అనిపించినట్లయితే దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం లేదు. బట్ కొంచెం వాలటిలిటీ ఎక్కువగా ఉండేటప్పుడు 1 మినిట్ అనేది ఇగ్నోర్ చేయండి, నేను సెవరల్ వీడియోస్లో చెప్తూ వస్తున్నాను. సో ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ అగైన్ ఓవరాల్గా చూసినట్లయితే సింపుల్గా ఈ రోజు ఈ రెండు లైన్స్లోనే మ్యాక్సిమం మూవ్ అయిందండి ప్రైస్. మనకి 2 o'clock తర్వాత బ్రేక్ అయింది, ఈ లెవెల్ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయిన తర్వాత ఒక చిన్న స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. అంటే ఒక ఛానల్ లోపల మనం ట్రేడ్స్ తీసుకోవాలనుకునేటప్పుడు ఏ రకంగా ట్రేడింగ్ చేయొచ్చు అనేది మనకి ఈరోజు ముఖ్యంగా వచ్చినటువంటి ఈ రోజు వచ్చిన 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ మనకి ఒక 3-4 టచెస్ అయితే వచ్చేసాయి అనుకోండి, అది ట్రెండ్ లైన్ కావచ్చు, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కావచ్చు, అది ఒక స్ట్రాంగ్ లెవెల్ అనేది అర్థం చేసుకుంటాం. పైన మనకు వచ్చేసింది కానీ పైన మనకి స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ కాలేదు. అంటే క్యాండిల్ పైన క్లోజ్ అయితే ఒక స్ట్రాంగ్ క్లోజర్ అయితే వచ్చినట్లయితే అప్పుడు మనం అక్కడ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తాం. ఇది పైకి వచ్చినంత మాత్రాన బ్రేక్ అయిపోయినట్టు కాదు కదా. సో ఒక క్యాండిల్ అయినా క్లోజ్ కావాలి. పైన ఇంత విక్ వచ్చింది కాబట్టి ఆ విక్ దాటి క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం మనం. బట్ అక్కడ ఎప్పుడైతే క్లోజ్ అవ్వలేదో మళ్ళీ బ్యాక్ వచ్చేసిందో దీన్ని జనరల్గా ఫేక్అవుట్స్ అంటూ ఉంటారు, కానీ పైన క్లోజ్ కాలేదు కాబట్టి ఫేక్అవుట్ అని కూడా అనలేం. ఎందుకంటే అసలు బ్రేక్అవుటే కాదు, దాన్ని మరి ఫేక్అవుట్ ఎలా అంటాం? ఫేక్అవుట్ అంటే ఏం కాదండి, ఫేక్ బ్రేక్అవుట్ని ఫేక్అవుట్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం వింటూ ఉన్నట్లయితే జస్ట్ అంతే. అసలు బ్రేక్అవుటే కాదు ఇక్కడ జరిగింది, దాన్ని మరి ఫేక్ బ్రేక్అవుట్ అని ఎలా అంటాం? అందుకు నేను అంటున్నాను అనమాట, అది బ్రేక్అవుటే కాదు, ఫేక్ బ్రేక్అవుట్ కూడా అనాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒక రిజెక్షన్ అంతే. రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసింది, దాన్ని రిజెక్ట్ చేసుకుంది. ఇదే ఏరియాలో నిన్న ఒక జోన్ కూడా మాట్లాడుకున్నాం మనం, 23,344 to 350 అరౌండ్ అది. సో ఆ జోన్ మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఇలా ఉంటుంది. అది దాటి కిందకు వచ్చేటప్పుడు దీన్ని 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న ట్రేడ్లా కనిపిస్తుంది. అది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది 1 మినిట్ అండి. 1 మినిట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ రౌండ్ చేసి మాట్లాడుకుంటున్నాం కదా, అదే అక్కడ మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇదనమాట. సో ఇక్కడ బ్రేక్అవుట్ మనం ఈ బ్రేక్ డౌన్లో మనం చూడవచ్చు. 5 మినిట్లకి అయితే ఇక్కడ మనకి బ్రేక్ డౌన్లో కనిపించలేదు, బట్ 1 మినిట్లో చూసినట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చి కిందకి బ్రేక్ డౌన్ అయింది. ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఏంటంటే 10-10 క్యాండిల్లో కానీ 10-15 క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ లెవెల్ దాటి కిందకి వచ్చేటప్పుడు అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఏదైనా సరే ఒకసారి ఎంట్రీ తీసుకునే ముందు ఏదో ఒక రకమైనటువంటి ట్రిగ్గర్ అనేది చూసుకోండి. బ్లైండ్గా ఎంట్రీ తీసేసుకోకుండా లోయర్ టైం ఫ్రేమ్లో అయినా అట్లీస్ట్ ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం, అంటే ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ ఇంకో క్యాండిల్ క్లోజ్ అయింది, అలా అట్లీస్ట్ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటే మరేం లేదు, మనకు ఒక ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి అవుతుంది. ఇక్కడైతే కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని మనం పెట్టుకునేది ఏంటంటే మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దాటి పైన ఒక స్ట్రాంగ్గా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినా లేదా ఆల్రెడీ ఒక హై ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ హై దాటి వెళ్తే నేను ఎగ్జిట్ అయిపోతాను ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే మనకి ఒక చాలా చాలా మంచి మూవ్ వచ్చింది. ఓకేనా. ఆ తర్వాత వచ్చిన ప్రైస్ యాక్షన్ కిందకి వచ్చిన తర్వాత కిందన మనకి నిన్న ఈ రోజు వచ్చినటువంటి ఈ 2 లెవెల్స్ని బేస్ చేసుకొని దీన్ని కూడా మనం
మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ 2 లెవెల్స్ని బేస్ చేసుకొని థర్డ్ టైం ఇక్కడ మళ్ళీ అది సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ కిందకు వచ్చి ఇక్కడ ఎప్పుడైతే మనకి కింద ఫస్ట్ ఒక హ్యామర్ ప్యాటర్న్ వచ్చి తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చిందో కైండ్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని చెప్పి మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఇది దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ పెట్టుకోవాలి. అది కొంచెం మనకి రిస్క్ అపటైట్ సరిపోతుందో లేదా అనేది చూసుకోవాలి. అంత మనం రిస్క్ తీసుకోగలమా లేదని. అలా కాకుండా మనం ఈ క్యాండిల్ యొక్క లో పెట్టుకుంటూ అంటే ఎస్ఎల్ అనేది హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడ హిట్ అవ్వలేదులేండి, ఎంట్రీ తీసుకుందో స్లోగా పైకి వెళ్ళిపోయింది. బట్ ఇదైతే ఆప్షన్ బయ్యింగ్లో పెద్దగా అంతసేపు వెయిట్ చేయలేం. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ పైకి వెళ్ళింది. ఎప్పుడైతే వెళ్ళిందో ఇక్కడ మనకి బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి, ఎవరైనా మనకి యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి పించ్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు జస్ట్ ఫింగర్స్తో జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ రెసిస్టెన్స్ దగ్గర అగైన్ మళ్ళీ ఒక షూటింగ్ స్టార్ లాంటి ప్యాటర్న్ వచ్చింది. దీన్ని మనం ట్రయాంగిల్లో కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చాక ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎస్ఎల్ ఏం పెట్టుకుంటారు, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉన్న ఏదైనా ఒక లెవెల్ బ్రేక్ అయినా ఆ బ్రేక్ అయిన లెవెల్ కంటే పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం అని చెప్పేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది అబ్నార్మల్గా షార్ప్గా ఒక్కసారి వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలంటే అయిపోవచ్చండి, ఎందుకంటే మనకి ఈ ప్రీవియస్గా ఉన్నటువంటి హై అనేది బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. లేదు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే ఇది ఇమీడియట్గా దగ్గరలోనే ఉంది కదా రెసిస్టెన్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంత తేడా లేదు, ఒక జస్ట్ 5 పాయింట్స్ అంతే తేడా. కాబట్టి అలాంటప్పుడు వెయిట్ చేయొచ్చు. లేదు నేను ఎగ్జిట్ అయిపోయానంటే ఇది మళ్ళీ ఇది దాటి కిందకు వచ్చాక కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు హైయర్ టైం ఫ్రేమ్ చెప్పుకున్నాం 23,344 దగ్గర ఇంచుమించుగా ఒక జోన్ ఉందని. ఆ జోన్ అనేది అరౌండ్ ఈ ఏరియాలో అది బ్రేక్ అయింది, కింద క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ప్రీవియస్గా బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకి మూవ్ వస్తుంది కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. కాబట్టి అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నానండి. లేదు ఇది అలకాయ నొప్పి అంతా మాకు వద్దు, సింపుల్గా చెప్పు అని అన్నట్లయితే మీకు 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి ఈ రకంగా మనకి 2 ట్రెండ్ లైన్స్ వస్తాయండి. పర్ఫెక్ట్గా మనం ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ అని చెప్పలేం, ఎందుకంటే మధ్యలో ఇదంతా గ్యాప్ వస్తుంది. సో పర్ఫెక్ట్ అయితే మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఇది కాదు. బట్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయడం కోసం జస్ట్ చూస్తాం అనుకున్నట్లయితే ఇందులో ఎప్పుడైతే దాటి కిందకి బ్రేక్ అయిందో ఈ క్యాండిల్లో కానీ ఈ ఎక్కడైనా కన్సాలిడేషన్లో కానీ ఎంట్రీ తీసుకొని ఈ ట్రెండ్ లైన్ మనకి స్టాప్ లాస్గా యాక్ట్ చేస్తుంది. అది దాటి పైన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతామని, లేదా ఇంత లిమిటెడ్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఈ రోజు మ్యాక్సిమం లాస్ కిందకి వచ్చింది, బట్ ఒక్కసారిగా షార్ప్గా బ్యాక్ వెళ్ళింది. 1 minute టైం ఫ్రేమ్ తీసుకునేటప్పుడు ఇలా షార్ప్గా వెళ్ళేటప్పుడు ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోతాం. ఆ తర్వాత మళ్ళీ దాటి కిందకి ఎప్పుడైతే క్లోజ్ అయింది ఇక్కడ ఇంకొకసారి రీఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో అదంతా కొంచెం 1 minute టైం ఫ్రేమ్లో అయితే ఇది కరెక్ట్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఛానలే కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవటం కూడా రిస్కీ ఎంట్రీ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని. సో 5 minute టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లు ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది, కొంత స్ట్రెంత్ ఉంది ఇక్కడ మనకి 5 minute కనిపిస్తుంది కదా, ఇక్కడ స్ట్రెంత్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఒకసారి ఎగ్జిట్ ఇచ్చేసి దీన్ని ఇంకో రకంగా ఏమంటారంటే లిక్విడిటీ ఫిల్లింగ్ ఏదో సంథింగ్ అంటారు, పేరు గుర్తు రావట్లేదు నాకు సడన్గా. ఏంటంటే ఆ టైంలో ఉండేటటువంటి రైటర్స్ వీళ్ళందరూ ఏంటంటే రిటైలర్స్ని ఒకసారి బయటకు గింతేద్దాం ఒకసారి షార్ప్ మూవ్ తీసుకొస్తుంటారు. ఆ షార్ప్ మూవ్ అనేది బయ్యర్స్ ఓకే ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి ఎవరైతే సెల్ చేసి ఉంటారు కదా, ఆప్షన్ పుట్లు బై చేసిన వాళ్ళు, కొంచెం తక్కువ అమౌంట్లో సెల్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత వాళ్ళ కిందకి వెళ్ళింది చక్కగా. ఓకేనా? సో అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా సరే ఇందులో మనం 5 minute బేస్ చేసుకుని అయితే ఇందులో ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు కాబట్టి. ఒకవేళ 1 minute బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నట్లయితే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవేస్ కంటిన్యూస్గా అయితే మూవ్ బాగానే వచ్చింది. ఎందుకు ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు అర్థం చేసుకోవాలండి. 5 minute టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఒక ఛానల్ ఇక్కడ. అంటే ప్రీవియస్గా ఆల్రెడీ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావటం అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ గమనించాం. సో ఈ లెవెల్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వన్స్ ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుని గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా గాబరా పడి ఎగ్జిట్ అవ్వక్కర్లేదు ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ ఇన్ 5 minute టైం ఫ్రేమ్. అది నేను చెప్తున్నాను. ఇది దాటి పైకి వెళ్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొక కాన్ఫిడెన్స్ ట్రేడ్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ ఈ ఛానల్ ఉంది కదా, ఛానల్
ఛానల్ కింద మనకి ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ రావటం, ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్ రావటం, దీన్ని బేస్ చేసుకొని కింద సపోర్ట్ దగ్గర బుల్లిష్ ఎన్గల్ఫింగ్, నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చాయి. ఇంకా కావాలన్నట్లయితే ఈ క్యాండిల్ అని ఎంట్రీ తీసుకోవచ్చు. దీన్ని మనం ఎప్పుడైనా సరే ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఎంట్రీ ప్రాపర్గా దొరకట్లేదు అన్నట్లయితే ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. దాన్నే లోయర్ టైం ఫ్రేమ్లో చూడాలి. 5 minute టైం ఫ్రేమ్కి లోయర్ టైం ఫ్రేమ్ 3 minutes చూస్తారా, 1 minute చూస్తారా, దట్స్ అప్ టు యూ అండి. ఒకసారి 1 minute మీకు చూపిస్తాను చూడండి. ఇంత స్ట్రాంగ్ డౌన్ఫాల్ కంటిన్యూస్గా ఒక్క గ్రీన్ క్యాండిల్ కూడా రాలేదు చూడండి. తర్వాత మనకి కొంచెం పైకి వెళ్ళటం, దీన్ని మీకు గుర్తుండే ఉంటుంది, ఏంటంటే పేరు చెప్పండి, డబ్ల్యూ బాటమ్ అంటారు కదా. ఒక స్ట్రాంగ్ డౌన్ఫాల్ తర్వాత ఒక స్వింగ్ వచ్చినట్లయితే ఆ స్వింగ్ని మళ్ళీ దీన్ని నెక్లైన్ అంటారు, అది మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత ఒక షార్ప్ మూవ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఇక్కడ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నట్లయితే ఇది ఛానల్లో ట్రేడ్ అవటం కొంచెం ఇంపార్టెంట్ అండి. ఓపిక్గా చూసిన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ప్రైస్ యాక్షన్ వస్తే అర్థమవుతుంది. నేను జనరల్గా సాగదీను, బట్ ఇక్కడ మరి అవసరం అనిపించి ఎక్స్పాండ్ చేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకేనా? సో అది అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ ప్రైస్ యాక్షన్ అండి, ఇందులో ఏం మ్యాజిక్లు అది ఇది ఆ ఇండికేటర్ ఏం ఉండదు. మనకి సింపుల్ ప్రైస్ యాక్షన్తోనే మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం డీటెయిల్డ్గా వెళ్తున్నాం, అంతే తప్ప మరేం లేదు. ఓకే, అల్టిమేట్గా ఈ ఛానల్ అనేది బ్రేక్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే విక్ వచ్చిందో ఆ విక్ కూడా దాటి ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి గుండె ధైర్యం గట్టిగా ఉన్నవాళ్ళు, అంటే ఎందుకంటున్నానంటే ఇక్కడ నుంచి షార్ప్గా వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుందా అనే డౌట్ ఉంటుంది మనకి. అందుకే ఎవరికైనా ధైర్యంగా ఉంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటే కొంచెం మూవ్ అయితే వచ్చింది. బట్ ఆప్షన్ బయ్యింగ్లో మీరు ప్రీమియమ్స్ చూసినట్లయితే ఇంత షార్ప్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం స్లోగా వెళ్తుండేటప్పుడు అంత షార్ప్గా మళ్ళీ అక్కడ ఆప్షన్ ప్రీమియం అనేది, అంటే కాల్ ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ 23,350 కాల్ కానీ 23,400 కాల్ కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంత షార్ప్గా పెరిగిందో ఇక్కడ మనకి ఆ ప్రీమియమ్స్ అంత ఫాస్ట్గా పెరగవు. ఎందుకు అన్నట్లయితే విక్స్ ఉన్నాయి చూడండి మీరు, అది 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, బ్రేక్ అయిన తర్వాత ఇది ఒక్క క్యాండిల్ షార్ప్గా వెళ్ళింది, బట్ ఇది మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ ఇక్కడ స్లోగా వెళ్ళటం. సో ఇక్కడ వచ్చినటువంటి ఆ స్పీడ్ అనేది ఇక్కడ ఉండదు అది. సో మరి ఏంటి బ్రో, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, మరి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే బెటర్ కదా అంటే, ఇది జనరల్గా అయితే నేను అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేయనండి. ఇది మనకి ఛానల్లో వచ్చింది, అంటే ఆల్రెడీ అక్కడ ప్రీవియస్గా 2-3 times ప్రూవ్ అయింది. టు బి ఎగ్జాక్ట్ 4 times ప్రూవ్ అయింది. ఇక్కడ 1 2 3 4, సో 4 times సపోర్ట్ తీసుకుంది. పైన కూడా ఒక స్ట్రాంగ్ ఏరియా, అంటే ఏం జరుగుతుందండి, ఒక 2 షెల్ఫ్ల మధ్యలో మనం క్లోజ్డ్ సర్ఫేస్లో ఒక రబ్బర్ బాల్ వేసుకొడితే కింద పైన పడుతుంటుంది, అలా జరుగుతుంది ఇక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని 5 minute టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ చూసుకొని మనం దాన్ని 1 minute టైం ఫ్రేమ్లో కంపేర్ చేసుకున్నట్లయితే అది డబుల్ బాటమ్. ఇలా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకొని ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎవరైనా సరే జనరల్గా 1 minute టైం ఫ్రేమ్లో ఇలాంటివి నేను సజెస్ట్ చేయను. మళ్ళీ చెప్తున్నాను, చాలా రిస్క్ ఫేస్ చేస్తారు ఒక్కొక్కసారి. అలా కాకుండా ఇక్కడ ఈ రోజు తీసుకోవచ్చు అని ఎందుకు అంటున్నానంటే ఛానల్లో వచ్చింది కాబట్టి, అర్థమైందని అనుకుంటున్నాను. సో అవి ఈ రోజు వచ్చినటువంటి ఎంట్రీస్ అండి, అర్థమైందా? సో అవి ఇవాళ జరిగినటువంటి ప్రైస్ యాక్షన్. మీరు ఆల్రెడీ జస్ట్ ఒకసారి ఓవరాల్గా గమనించినట్లయితే నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఈ లెవెల్ అనేది 23,444 అరౌండ్ ఉందని చెప్పేసి, ఇది దాటి బ్రేక్ అయితే అక్కడ వరకు వచ్చి అది ఒక రెసిస్టెన్స్లో యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉందని. సో అది ఒక లైన్ అని కాకుండా కొంచెం లెవెల్లా చూసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి ఆ ఏరియాకి వచ్చి క్లోజింగ్ అయితే అయింది, దాన్ని రెస్పెక్ట్ చేసింది. నెక్స్ట్ కంప్లీట్గా లెవెల్స్ ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను, అవే మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం లెవెల్స్. ఒకసారి ఎంత హ్యూజ్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా? కంప్లీట్గా కావాలంటే ఇదిగోండి కిందకి ఇవన్నీ పైకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్ టు 23,800 వరకు లెవెల్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో అదండి విషయం. ఎవరన్నా ప్రైస్ యాక్షన్ని మాస్టరీ తెచ్చుకోవాలనుకున్నట్లయితే ఒక్క 99 days మీరు కేటాయించగలిగితే క్లియర్గా చెత్త చెదారం లేకుండా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటే వాటిని మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్లో నేర్చుకుంటాం. అందులో మీకు ఫస్ట్ చాప్టర్ అనేది మన యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఎవరన్నా ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే చెక్ చేయండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.